హ్మ్. నాకు ఈ ట్రైలర్ చూస్తే ఎట్లా అనిపించిందంటే, చిన్నగున్నప్పుడు 'అదిరిందయ్య చంద్రంలో' అప్పటికి ఇప్పటికి మీ బాబు పుట్టిండు పెద్దగయ్యిండు అన్నట్టు అనిపిస్తుందన్న. అంతే నాకు కూడా అంతే. సో ఈ సాంప్రదాయాన్ని, సుబ్బిని, సుద్దపూసిని అంటే ఎవరు ముగ్గురులో ఎవరు అన్నట్టు అందరూ. అట్లా అనిపిస్తలేరు. సరే సినిమా చూస్తే తెలుస్తుంది ఎవరైందని. ముగ్గురు అన్నట్టు అనిపించట్లేదు. పాపం మీరే అనిపిస్తున్నారు అట్లా అమాయకంగా. నేను అమాయకంగా ఉన్నాను అక్కడ. ఓకే. అంటే సినిమాలో వీళ్ళిద్దరు ఖతర్నాక్ ఉన్నారా? ఆ, అంటే అంత క్యూట్ లయ గారిని ఎందుకు అట్లా అంత రగ్డ్ లుక్ లో చూపించారు ఈ సినిమాలో? మీరే చెప్పాలి. కాలం 20 years తర్వాత మారుతారు కదా, అది అలా అనిపించింది. అచ్చా, ఓకే ఓకే. అంటే నేను అప్పట్లో క్యూట్ గా ఉండేవాళ్ళు, ఇప్పుడేమో కొంచెం అంటే క్యూట్ గా ఉన్నారు చూడడానికి. బిహేవియర్ అట్లా మారిపోయింది. అంటే ఇక సంసారం అట్లా చేసేసింది కావచ్చు. సరే మరి అంటే మీరు ఏమన్నా సపరేట్ గా హోంవర్క్ చేసిరా, లేకపోతే ఈ శివాజీ గారి దగ్గరనా? ఇప్పుడు మన దగ్గర కాదు కాదు, మీ దగ్గర ట్యూషన్ తను చెప్పారు, తన దగ్గర ట్యూషన్ మీరు చెప్తారు. ఈ లోపల మీరు చెప్పండి. అంటే కొంచెం అప్పట్లో అంటే కొంచెం అమాయకంగా ఉండేది కదా, ఇప్పుడు దానికోసం ఇట్లా కనిపించాలంటే ఏమైనా హోంవర్క్ మీ దగ్గర చేసిందా అని. హోంవర్క్ చిన్నప్పుడే చేయలేదు. కాదమ్మా, అన్ని సంవత్సరాలు యాక్టింగ్ చేసిన తర్వాత కూడా ఇంకా పాత్రకి ఇలా చేయాలి అలా చేయాలి హోంవర్క్ 99% ఆర్టిస్టులకు ఉండదమ్మా. మనమే కాదు, నేనే కాదు, ఎవరైనా సరే. కాకపోతే ఏంటంటే దాన్ని అక్కడ వాళ్ళు ఉన్న క్యారవాన్లోనో రూమ్లోనో ఎక్కడో ప్రాక్టీస్ చేస్తారు, ఇలా చేస్తే బాగుంటుంది అంతే తప్ప పెద్దగా ఏమి దీనికి ఏ పాత్రకైనా కూడా అమ్మా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు కోర్స్ అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. కఠినంగా ఏమనిపించదు అమ్మా, పెద్ద కష్టమైన పనిలాగా ఏమనిపించదు. అంతేలే, అలవాటైన ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు టోటలీ డిఫరెంట్ అయిపోయి అసలు ఏదో ఆల్ టుగెదర్. ఇప్పుడు నేను ఇందిరాగాంధీ గారు రోల్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు హోంవర్క్ చేయాలి, బికాస్ నేను ఎవరిలో లాగా చేస్తున్నాను, అప్పుడు మనం చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏంటంటే, అలాంటి ఇప్పుడు ఎమర్జెన్సీ లాంటి సినిమా చేయాలనుకోండి, పాత్ర ఈజీగా చేసేస్తుంది అంటే దిస్ ఇస్ దీనికి అంత